తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపై కూర్చొని చర్చించుకుందామని చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు ఈ విషయంపై ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాయనున్నారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశమైతే కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యంగా మెలుగుతానని, పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ మొదటి నుంచే చెబుతున్నారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో సానుకూలంగా స్పందించారాయన. ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు పరిష్కారం కాని చాలా సమస్యలపై చర్చించుకొని ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మొత్తానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆయనకు ప్రతిస్పందనగా లేఖ రాయనున్నారు. ఓవరాల్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కార దిశగా కూడా అడుగులు పడి అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి నుంచి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే మాత్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి శ్రేయస్సే ముఖ్యంగా కూడా తాము పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు నిన్న చంద్రబాబు నాయుడు అయితే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డికి అయితే మొట్టమొదట లేఖనైతే రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయంటే విభజన హామీకి సంబంధించి విభజనలో చట్టంలో ఉన్నటువంటి 9th 10th షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఆస్తులకు సంబంధించిన అంశాలు కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి సమస్యల్ని పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మొట్టమొదటిగా కూడా ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అయినందుకు అభినందనలు అయితే తెలియజేశారు. అదే విధంగా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రధానంగా కూడా విభజన జరిగి ఇప్పటికి 10 ఏళ్లు పూర్తి అయినప్పటికీ కూడా అప్పుడు ఇచ్చినటువంటి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ హామీలు అదే విధంగా కూడా దీనికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఈ ఆంధ్రాకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకాల్లో కానీ అప్పుల పంపకాల్లో సంబంధించి 58-42 రేషియోలో ఏపీకి 58% వాటా దక్కేటట్టు అది అప్పులు కానీ ఆస్తులు కానీ, తెలంగాణకి 42% అప్పులు కానీ ఆస్తులు కానీ వాటా దక్కేటట్టు కూడా అప్పుడైతే మాత్రం విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంతవరకు కూడా విభజన అయితే జరగలేదు. గత ప్రభుత్వం అయితే కొన్ని ఏపీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వాటిని మాత్రం దారాదత్తం చేసినట్టుగా కూడా అప్పట్లో అయితే తెలంగాణకి దారాదత్తం చేసినట్లు కూడా వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరస్పరం కూడా అంగీకారంతో పరిష్కరించుకునే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇవాళ గాని రేపు గాని తాను లెటర్ రాసేటట్టు తెలుస్తుంది. లెటర్ రాసిన తర్వాత 6వ తారీఖు ఏదైతే ప్రజాభవన్ ఉందో తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న ప్రజాభవన్ లో కూర్చొని సమస్యలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆమూలాగ్రం చర్చించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అట్లానే మొత్తం 42 సంస్థలకు సంబంధించిన ఆస్తులు అయితే మాత్రం ఉమ్మడిగా హైదరాబాద్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక పరిష్కారం అనేది లభించలేదు. అదే విధంగా కూడా ఈ విద్యుత్ బకాయిలు అయితే ఉన్నాయి. విద్యుత్ బకాయిలకి సంబంధించి ఆ బకాయిల్ని ఏపీకి తెలంగాణ చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి కూడా అడుగు ముందు పడలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 6వ తారీఖు జరిగేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సీఎం ఆంధ్ర సీఎం జరిపే చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపై కూర్చొని చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు ఈ విషయంపై ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాయనున్నారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.
పక్క రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యతగా మెలుగుతానని, పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ మొదటి నుంచే చెబుతున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో సానుకూలంగా స్పందించారు ఆయన. ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు పరిష్కారం కాని చాలా సమస్యలపై చర్చించుకొని ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నారు.